మట్కా అంటే చిరంజీవి గారి ఫ్యామిలీ వాటి నుంచి వచ్చారు ఏదో అనుకొని వచ్చాం, కానీ పరమ చెత్తగా ఉంది. పరమ చెత్తలో నెంబర్ 1 చెత్త. చెత్తలకే ఇది అంటే స్టోరీ అనేది ఉంటుంది. మట్కా అనేది ఎప్పుడు పుట్టింది ఏంటి, దానివల్ల గవర్నమెంట్కి ఏం జరిగింది ఏంటి అనేది ఏదో ఒక చిన్న ఇది. దానివల్ల ఈ అల్లర్లు బొంగు పోషడ వాడు వీడు ఆధిపత్యం వాడ ఇక అంటే ప్రజలు రాజకీయ నాయకుల మీద కూడా నమ్మకం పోయే విధంగా ఈ మట్కా ఉంది అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ అనిపించింది. ఎందుకంటే ఎంత దరిద్రులైనా సరే ఈ బిజినెస్లు ఆ బిజినెస్ చేసి ఒక ఎంపీ అవ్వచ్చు, ఏదైనా ఫ్యాక్టరీస్ ఇలా పెట్టవచ్చు అలా పెట్టవచ్చు అనేది మళ్ళా ఇప్పుడున్న జనరేషన్ నేర్పాడా అనే టైప్లో ఉంది తప్పితే అసలు వరుణ్ తేజ్ అనే అతను పరమ చండాలంగా ఉన్నాడు. ఏ గెటప్లో బాగోలా. ఒక సాంగులో ఒక దగ్గర మీసాలు ఉంటాయి, ఒక దగ్గర మీసాలు వేసి అసలు ఏంటది నడుస్తుంటే నా సామిరంగా అబ్బబ్బబ్బబ్బబ్బా అబ్బే గుడ్. ఇది మటక. డైరెక్షన్ బాగాలేదు. డైరెక్షన్ ఏం చెప్తారు? డైరెక్షన్ అది కథ ఏది? డైరెక్షన్ అంటే ఏముంది? డైరెక్షన్ అంటేనే సినిమాకి వాళ్ళ కూతుర్ని ఎందుకు తీసుకెళ్తారో తెలియదు. అది ఎందుకు ఒక ప్రాస్టిట్యూషన్ తీసుకొచ్చి ఇటు పెట్టి ఏమో తలకనెత్తి బ్రదర్ మట్కా రెడీ గట్టిగా. ఆయన ఇప్పుడే మట్కా సినిమా చూసినా. సినిమా అయితే బ్లాక్ బస్టర్ చెప్తా. మెగా ఫ్యామిలీలో వర్క్ అవుతున్న ఎవరన్నా అంత హైట్ వెయిట్ ఉన్నారంటే మన వరుణ్ తేజ్ అని చెప్తున్నా. సినిమా చాలా బాగా నచ్చింది నాకైతే. చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఒక మంచి స్టోరీ తీసుకుని చాలా బాగా తీశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెగా ఫ్యాన్స్ పండుగ అని చెప్తున్నాను. గేమ్ చేంజర్ వచ్చే వరకు ఏమో అనుకున్నాం, కానీ ఇప్పుడు పండుగ అని చెప్తాను. మెగా ఫ్యాన్స్ అయితే మెగా ఫ్యాన్స్ చాలా బాగా ఎక్కువ అనిపిస్తుంది నాకైతే. చాలా బాగా అనిపించింది నాకైతే. ఓవరాల్ సినిమా చాలా బాగుంది. డైరెక్టర్ గారు చాలా బాగా చూపించారు. వరుణ్ తేజ్ని కొత్త లుక్లో చూపించారు. గదలకొండ గణేష్ తర్వాత అంత కంబ్యాక్ సినిమా చెప్పాను అయితే చాలా బాగుంది. నాకైతే నచ్చిందన్న. మీనాక్షి చౌదరి కూడా చాలా యాక్టింగ్ చేశారు. ప్రతి ఒక్కరు బాగా చింపేశారు. మట్కా గురించి నీకు తెలుసా? మట్కా గురించి తెలుసా నీకు? నాకు తెలియదు అన్న. మట్కా గురించి ఆ గేమ్ అనేది తెలియదు, కానీ మీరు చూస్తుంటే అదే జూజం టైప్ ఉంది. అది సినిమా అయితే బాగుంది ఓవరాల్గా. వరుణ్ ఇచ్చి పడేసిండు. ఎక్కడ కూడా బోరింగ్ లేకుండా బాగా వేసిండు. స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ చాలా బాగుంది. గద్దలకొండ గణేష్ సినిమా చూస్తే మాకు ఎంత ఎంజాయ్ చేస్తామో దానికంటే డబ్బులు ఎంజాయ్ చేస్తాం సినిమాలో కూడా. యాక్టింగ్లో కానీ ఆయన ఎలివేషన్స్ కానీ చాలా కొత్తగా వేసారు. సినిమా ఎక్కడ కూడా మనకు బోరింగ్ లేకుండా బాగుంది. ఫస్ట్ హాఫ్ ఎంత ఒక లవ్ స్టోరీ పెట్టినా, సెకండ్ హాఫ్ మొత్తం యాక్షన్లో ఉంది. సినిమా మొత్తం చాలా బాగున్నారు. చిన్న పాప కూడా బాగా నటించింది. ప్రతి ఒక్క యాక్టర్స్ మాత్రం చాలా బాగా చేసారు. ఈ సినిమా మాత్రం మంచి బెస్ట్ మూవీ. ఇది ఒక పెద్ద బ్లాక్ బస్టర్ మేము చెప్పొచ్చు. స్టార్టింగ్లో చూస్తే ఎవరికి సైలెన్స్ ఉంటుంది సినిమా అర్థం కాదు. సెకండ్ హాఫ్ ఉంటుంది సార్ ఇచ్చి పడేసిడు. ప్రతి ఒక్క సీన్స్ కానీ ఏది చూసినా నీకు బోర్ అనేది ఉంటుంది. ఇది ఒక బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. బ్లాక్ బస్టర్ మూవీ. నేను ఒకటే కోరుకుంటున్నా, రాజమౌళి సార్ చేతిలో పడితే మన వరుణ్ తేజ్ గారు ఇంకా మంచి పెద్ద నటుడు రైతులు. ఇది మెగా ఫ్యాన్స్ అదే కోరుకుంటున్నాం. బ్లాక్ బస్టర్.